వెల్కమ్ టు ఎమ్మెల్యే గ్రాఫ్. ఇవాల్టి మన ఎమ్మెల్యే గ్రాఫ్లో విశాఖలోని నార్త్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న విష్ణుకుమార్ రాజు రాజకీయ ప్రస్థానం గురించి తెలుసుకుందాం. కూటమిలో భాగంగా బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఒకసారి ఆయన గ్రాఫ్ ఏంటో మనం తెలుసుకుందాం. సో ముందుగా మనం మాట్లాడుకున్నట్టు విశాఖ నార్త్ నుంచి విష్ణుకుమార్ రాజు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అండ్ 2014లో తొలిసారి విశాఖ నార్త్ నుండి గెలుపొందారు. ఫస్ట్ టైం ఆయన 2014లో పోటీ చేశారు. ఫస్ట్ టైం ఆయన గెలిచారు. అలాగే 2024లో రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014లో ఒకసారి విజయం సాధిస్తే మళ్ళీ 2024 కూటమిలో భాగంగా బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి 2024లో ఆయన విజయం సాధించారు. అండ్ 2024లో చొక్కాకుల వెంకట్రావుపై ఆయన విజయం సాధించారు. ఒకసారి ఆయన ఓట్ల ఎంత శాతం మేర సాధించారని చూద్దాం. విష్ణుకుమార్ రాజు 82,079 ఓట్ల మెజార్టీతో ఆయన పైన గెలుపొందారు. గ్రేటర్ విశాఖలోని నార్త్ నియోజకవర్గం పరిస్థితులేంటి? నియోజకవర్గం ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజల మనిషి అన్న ఇమేజ్ విష్ణుకుమార్ రాజుకు వర్కౌట్ అయిందా? ఆ నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా ఉంది? అధికార కూటమిలో అతను ఎన్ని మార్కులు సాధించారు? హంగులు ఆర్భాటాలు కుచ్బీ జాంతానై అంటున్నారు ఆయన. ప్రజలే నా బలం, ప్రజలతో మమేకమవుతున్నారు. వారిలో ఒక్కడిగా ఉంటూ ప్రజలకు ఏ సమస్య వచ్చినా తానున్నానని అంటున్నారట ఆయన. ఇందుకీ ఆ ఎమ్మెల్యే ఎవరు? అతని పనితీరుపై ప్రజల స్పందనేంటో తెలుసుకుందామా? ప్రస్తుతానికి మనం విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న విష్ణుకుమార్ రాజు ఆఫీస్ దగ్గర ఉన్నాము. ఇది ఆయన పార్టీ కార్యాలయం. ఈయన గతంలో 2014 నుంచి 19 వరకు పొత్తులో భాగంగా బీజేపీ నుంచి ఇదే నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహించారు. మళ్ళీ 2024 ఎన్నికల్లో ఇదే బీజేపీ నుంచి మళ్ళీ ఇదే ఉత్తర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఈయన ఈ సంవత్సర కాలంలో ఆయన ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏంటి, ఆయన ఎంతవరకు నెరవేర్చారు, అసలు ఆయన ఎమ్మెల్యే గ్రాఫ్ ఎంతవరకు ఉంది, ఆయన ఎమ్మెల్యేకి స్థానికులు ఎన్ని మార్కులు వేస్తారు, ఆయన గ్రాఫ్ ఏ విధంగా ఉందని తీసుకునే ప్రయత్నం మనం చేద్దాము. మనం ఉత్తర నియోజకవర్గంలో ఉన్న పోర్ట్ స్టేడియం దగ్గర ఉన్నాము. ఇక్కడ ఆయన వాకర్స్తో మనం ఎమ్మెల్యే గారి గ్రాఫ్ ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాము. సార్ చెప్పండి, మీరు ఏ ఏరియాలో ఉంటారు? బాలశాస్త్రి ఒకటండి. మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? మీ ఎమ్మెల్యే గారి పేరు? ఎమ్మెల్యే గారు విష్ణుకుమార్ రాజు గారు వెరీ గుడ్ వర్కర్. ఎప్పుడు అందుబాటులో ఉంటారు, ఎవరినో ఆఫీసులో అందుబాటులో ఇస్తారు. ఆయన ఎటువంటి హామీలు ఇచ్చారు? ఎటువంటి హామీలు ఇచ్చినంత వరకు ఆయన చాలా వరకు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మేడం, మీ ఎమ్మెల్యే గారు ఎవరో తెలుసా మీకు? మీరు ఉండేది ఏ ఏరియా అమ్మా? 4th వార్డ్ అండి. విష్ణుకుమార్ రాజు గారు అండి. విష్ణుకుమార్ రాజు గారు పనితీరు ఎలా ఉందండి? ఈజ్ గుడ్ అండి. ఓకే. అంటే వెళ్తే ఎనీ హెల్ప్ ఈ విల్ డూ ఎట్ ఎనీ టైం. అమ్మ మీరు చెప్పండి, మీ ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది? చాలా బాగుంది. అమ్మ మీరు? బాగుందా? ఇప్పుడు ఆయన గురించి ఆయన పని మీద ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగిందా? మీరు మా వారు వెళ్ళారండి, ఏదో అవసరం గురించి అయింది, పని అయింది. మీ ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉందండి? మా ఎమ్మెల్యే గారా బాగానే ఉంది. ఆయన పేరు విష్ణుకుమార్ రాజు గారు. బాగానే ఉంది. బాగానే ఉందా? ఎప్పుడైనా ఆయన కలవడం జరిగిందా? మీరు కలవడం అంటే ఒకసారి గెలిచాము. ఇక్కడ మా గ్రౌండ్ కూడా అప్పుడప్పుడు వస్తుంటారు. ఆయన మంచి వ్యక్తి. హెల్ప్ చేయడం, ఎవరికైనా ఏమైనా కష్టం వచ్చినా హెల్ప్ చేస్తారు. ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? ఒక సంవత్సరం కాలం కాబోతుంది కదా. ఎమ్మెల్యే గారి పనితీరు అంటే ఇక్కడ మన ప్రాంతంలో పెద్దగా చూడడానికి ఏం లేదు, ఏం జరగలేదు. మెయిన్ ఏంటంటే ఈ రోడ్లు అవి కూడా సరిగ్గా లేవు. తర్వాత కాలనీలో కూడా ఎన్జీఓ కాలనీ, ఎన్జీఓ కాలనీలో కూడా రోడ్స్ అవి మధ్యలో బిలివిటర్ నాడు రోడ్డు మధ్యలో గోతులు అవేమి కూడా కవర్ చేయలేదు. నైట్ టైం లేదు, అవేమి కూడా సరి చేయలేదు. రాత్రిపూట ఇబ్బంది అయిపోతుంది. తర్వాత స్పీడ్ బ్రేకర్స్కి మెయిన్ ప్రాబ్లం. స్పీడ్ బ్రేకర్స్కి జేబ్రా క్రాసింగ్లు ఎక్కడా ఉండవు, అసలు ఎక్కడా ఉండవు. ఈవెన్ హైవే మీద కూడా ఉండవు. నైట్ టైం చాలా ఇబ్బంది అయిపోతుంది. అందులోకి అన్నీ కూడా ఎగుడు దిగుడు రోడ్లు కదా, స్పీడ్ బ్రేకర్స్, నైట్ టైం చాలా ఇబ్బంది అయిపోతుంది. విష్ణుకుమార్ రాజు ఎప్పుడు బాగానే ఉంటారు, ఆయన బాగానే చేస్తుంటారు. ప్రాబ్లం అయితే లేదు ఆయన ఎప్పటి నుంచి. మీ ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉందండి? చాలా బాగుంది. విష్ణుకుమార్ రాజు గారే కదా, సూపర్. అసలు చాలా బాగా చేస్తున్నారు. నెక్స్ట్ కూడా మా సపోర్ట్ ఆయనకే ఉంటుంది. సీతమ్మ గారు చాలా బాగా డెవలప్ చేశారు.
థ్యాంక్ యూ. మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలాగ ఉందండి? ఎమ్మెల్యే గారి పనితీరు మామూలేనండి, ఏ పార్టీ వచ్చినా అలాగే ఉన్నాయి పనితీరు. అది ఏమీ స్పష్టత ఏమీ కనిపించట్లేదు, ఇంతవరకు లాగే ఉంది గవర్నమెంట్. థ్యాంక్ యూ. ఇక్కడ వాకర్స్ ఉన్నారు, అయితే మాట్లాడదాము. సార్ చెప్పండి, మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలాగ ఉంది? ఎమ్మెల్యే గారు బాగానే చేస్తున్నారండి, విష్ణుకుమార్ గారు. ఆయన అయితే కొంచెం జనాల దగ్గరికి వెళ్ళటం కానీ ఇది కానీ, ఆఫీస్లో ఎప్పుడు 24 గంటలు వెళ్తే ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఇస్తున్నారు, ఏ పథకాలకైనా కానీ ప్రజా దర్బార్ పెట్టి ఆయన సాల్వ్ చేస్తున్నారండి. సార్ మీరు చెప్పండి ఎలా ఉంది? సో బాగానే ఉందండి. నేను ఒక పని మీద వెళ్ళాను, సో పర్సనల్ ఇంటర్వ్యూ ఇచ్చారు, సో ఆయన తీరు బాగుందండి. గురుగారు మీరు చెప్పండి ఎలా ఉంది? అందరికీ అందుబాటులో ఉన్నారు. సమస్యలు అనేవి ఏముంటాయి సార్? యాక్చువల్గా పాత వాళ్ళే సమస్య, కొత్త ఏం సమస్యలు ఏం లేవు. అది అందువల్ల ఈ సమస్యలు అనేవి ఏమి లేవు. విష్ణుకుమార్ రాజు గారు ఆయన ఎప్పుడు కైండ్ అట్ హార్ట్, ఏ పనైనా సరే ఓకే అంటాడు ఆయన. గురుగారు చెప్పండి, మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలాగ ఉంది? బాగుందండి. ఎమ్మెల్యే గారు అన్ని విధాల కూటమి ప్రభుత్వం బాగుంది. తర్వాత మళ్ళీ కోఆర్డినేషన్ కూడా బాగుంది. ఎమ్మెల్యే గారు అంతా తెలుగుదేశం ప్రజారాజ్యం అన్నింటిలో కలుపుకొని బాగా చేస్తున్నారు. ఎమ్మెల్యే గారి పనితనం బాగుంది. అసెంబ్లీలో కూడా మొన్న బాగా మాట్లాడారు మన నియోజకవర్గం గురించి, కాన్స్టిట్యున్సీ గురించి, తర్వాత జిల్లా గురించి కూడా. అంచనాలను తారుమారు చేసి గెలిచిన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సర్వేలకు భిన్నంగా విశాఖలోనే అధిక మెజార్టీతో గెలిచారు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు? శాసనసభ్యుడిగా నార్త్ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టారు? ఆయన సక్సెస్ సీక్రెట్ ఏంటి? ఆ ఎమ్మెల్యే బలం బలహీనతలు ఏంటి? చూద్దాం. విష్ణుకుమార్ విశాఖ ఉత్తర నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీ టీడీపీ పొత్తులో భాగంగా ఆయన 2014 నుంచి 2019 వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు. అయితే 2019 ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి టీడీపీ నాయకుడు గంటా శ్రీనివాసరావు చేతిలో ఓడిపోయారు. 2024 ఎన్నికల ముందు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడింది. ఇందులో భాగంగా ఆయన బీజేపీ తరపున మళ్లీ పోటీ చేశారు. ఈసారి వైసీపీ అభ్యర్థి కేకే రాజుపై విష్ణుకుమార్ రాజు పోటీ చేశారు. ఇద్దరూ రాజులే. వారి మధ్య హోరాహోరీ పోరు, నువ్వా నేనా అన్నట్లు సాగింది. పలు సర్వే సంస్థలు ఇచ్చిన నివేదికలు తారుమారయ్యాయి. సర్వేలకు భిన్నంగా విష్ణుకుమార్ రాజు గెలిచి నిలిచారు. ఆయన ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన పనితీరుపై విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని ప్రజల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది ప్రైమ్ 9. ప్రజలు మాత్రం ఎమ్మెల్యే పనితీరుపై భిన్న స్వరాలు వినిపిస్తున్నారు. పర్వాలేదండి, కూటమి ప్రభుత్వం నాకు బాగానే ఉంది. ఓకే, అంటే మీ నియోజకవర్గంలో ఏమన్నా అభివృద్ధి ఏమైనా జరిగిందా? అభివృద్ధి మామూలు జనరల్ మీద అభివృద్ధి స్పెషల్గా జరుగుతూనే ఉంటుంది. కానీ ఒకటండి, రాక్షస పరిపాలన లేదండి. జనాలు జైల్లో అడ్డం, ఆ మాట అడ్డం పట్టుకెళ్ళిపోవడం అది లేదు. చెప్పండి, ఎమ్మెల్యే అప్పుడు అసలు బాగోలేదండి. పాత గవర్నమెంటే బాగుంది, జగన్ గవర్నమెంటే బెస్ట్. ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా కేసులు పెట్టి చేస్తున్నాడు. ఇటు చంద్రబాబు నాయుడు, కూడా పవన్ కళ్యాణ్, ఈ మాటలన్నీ వర్స్ట్. జగన్ గవర్నమెంట్ ఇది బెస్ట్. ఆయన అంటున్నట్టు కేసులు ఎత్తాడు కదా ఆయన, ఇప్పుడు కేసులు పెట్టాడు కదా, ఇప్పుడు అన్ని కేసులు ఆడిది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్న టైంలోనే 1-2 ఉంటే ఇప్పుడు అన్ని వందలు అనమాట. బెస్ట్ గవర్నమెంట్ జగన్ గవర్నమెంట్. ఈ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఇప్పుడు ప్రస్తుతానికి టైం ఉంది కదండి, ఇంకా సంవత్సరం అవుతే కదా తెలుస్తుంది ఏదైనా. ఇప్పుడు అవి ఉన్నాయంటే ఇప్పుడు పాత గవర్నమెంట్ అయితే దాని గురించి చెప్పగలను, కొత్త గవర్నమెంట్ మనం చెప్పలేం కదా. పాత గవర్నమెంట్ చెత్త గవర్నమెంట్, వైఎస్సీ గవర్నమెంట్, జగన్ గవర్నమెంట్ దానంత చెత్త గవర్నమెంట్ అన్నీ భూ కబ్జాలు అంతానా. ఈ బొత్స సత్యబాబు ఉన్నారంటే గొప్ప దైద్యం. ఆయన చూసి చాలామంది మేనల్లు మా అల్లుళ్ళు అందరూ భూమి కబ్జాలు చేస్తున్నారు బాగా. మా భూమి కూడా కబ్జాలు చేశారు ఆనందపురం మండలంలో అన్నమాట. రాజుగారంటే రాజుగారే, ఆయనంటే అందరికీ మక్కువనే అట.
ముఖ్యంగా విష్ణుకుమార్ రాజు అంటే ప్రజల మనిషి, మంచి మనసున్న మహారాజు అని అక్కడ జనాలు చెప్తున్నారు. స్థానికంగా ఎవరిని పలకరించినా ఇదే మాట వినిపిస్తోంది. అయితే ఇంకొంచెం ముందుకు వెళ్లి మరిన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది ప్రైమ్9. ప్రజల వద్దకు వెళ్ళింది. మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఆయన మీ పట్ల ఎలా వ్యవహరిస్తున్నారు? ప్రజల్లో ఉంటారా? ప్రజా సమస్యలను పరిష్కరిస్తారా? అంటూ ప్రశ్నిస్తూ ముందుకు సాగుతోంది. అయితే తమ ఎమ్మెల్యే చాలా బాగా వర్క్ చేస్తున్నారని ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే ప్రజలను పలకరిస్తూ నిజాలను నిర్భయంగా చెప్పే ఏకైక ఛానల్ ప్రైమ్9 అని కొనియాడుతున్నారు. వ్యాపారస్తులు, సామాన్యులు సైతం కూటమి పనితీరు బావుందంటున్నారు. రాష్ట్రంలోనే తమ ఎమ్మెల్యే బలమైన వ్యక్తి అని పొగుడుతున్నారు. స్టీల్ ప్లాంట్ను ఆపే దమ్ము విష్ణుకుమార్ రాజుకు మాత్రమే ఉందన్నారు. పార్లమెంట్లోనూ స్టీల్ ప్లాంట్ ఆపుతూ ప్రధానిపై ప్రకటన చేయాలన్నారు. సార్ చెప్పండి, మీ ఎమ్మెల్యే పనితీరు ఎలాగ ఉంది? చాలా బ్రహ్మాండంగా ఉంది సార్. కూటమి ప్రభుత్వం కదా, చాలా బ్రహ్మాండంగా ఉంది. అందులో ప్రైమ్9 అభిమానులు మేము. తెల్లారు 44/9 దీంట్లో నా ఛానల్ వస్తుంది. నిజం నిర్భయంగా చెప్పే ఛానల్ ప్రైమ్9. ఎందుకంటే అమ్ముడుపోయే ఛానల్ కాదు. ఎక్కడైనా అవినీతి జరిగిందా పక్కన నేనున్నాను ముందుకు వస్తారని. ఈరోజు నిన్న ఫాస్టర్ గారు చేశారంటే ఓపెన్గా చెప్పిన ఛానల్. ఓపెన్గా అది హత్యో ఆత్మహత్యో అనేది నిజం నిర్భయంగా త్వరలో తేలుస్తాం అన్నది. ఇప్పుడు మీ కార్పొరేట్ స్కూల్స్ మీద కూడా చాలా కొన్ని రోజుల నుంచి డ్రైవ్ చేస్తున్నాం. ఎలా అనిపిస్తుంది అది మీకు? కార్పొరేట్ స్కూల్స్కి మినిమం చెప్పాలంటే ఇప్పుడు నేను మొన్న లోకేష్ గారి దగ్గర కలిశానండి అమరావతిలో. అంటే విద్య వ్యాపారం కాకుండా ఏ కాలేజ్ ఏ స్కూల్ ఫీజు ఓపెన్ పెట్టాలి సార్. క్లాసు ఫస్ట్ స్టాండర్డ్ ఇంత అని, సెకండ్ స్టాండర్డ్ ఇంత అని వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇష్టాసారంగా కుమ్మేస్తున్నారంట రేట్లు. విపరీతం కుమ్మేస్తున్నారు. ఏంటంటే అక్కడికి వెళ్ళి బిల్డింగ్ ఫండ్ అంటారు, ఫీజులు వాళ్ళ దగ్గర కొనాలి, బాక్స్ వాళ్ళ దగ్గర కొనాలి, డ్రెస్ వాళ్ళ దగ్గర కొనాలి. ఒక ఫస్ట్ స్టాండర్డ్ స్టూడెంట్కి 60,000 అవుతుంది. ఏమండి మరి అది కరెక్ట్ కాదు కదా. అది మీరు ముందుకు తీసుకురావాలి. దీన్ని నిజం బయటికి, అబద్ధాన్ని నిజం బయటికి తీసుకురావాలండి. అదే ప్రయత్నంలో ఉన్నాం. చేయండి సార్. మా కోఆపరేషన్ ప్రజల పబ్లిక్ మీకు ఎందుకు ప్రైమ్9కి పబ్లిక్ ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. నిజం నిర్భయంగా ఓపెన్గా తీసుకొచ్చిన ఛానల్ ప్రస్తుతానికి ఏవో ఉన్నాయి అంటే నేను పైకి చెప్పకూడదు. కొన్ని సీక్రెట్స్ జరుగుతుంటే రాజీ పడిపోయి కాదు. మన ప్రైమ్9 మాత్రం అంత లేదండి. మీరు ఎవరైతే నాకు అనవసరం, నిజం బయటికి తీసుకురావాలి. నిజం నిర్భయంగా ఓపెన్ చేసే ఛానల్ మన పార్టీ ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. సార్ మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? సూపర్ సార్, అద్భుతం సార్. ఈయన ఎందుకు పేరు విష్ణుకుమార్ రాజు గారు కదా. ఎందుకంటే ఆయన నాకు తెలిసి రాష్ట్రంలోనే ద బిగ్గెస్ట్ ఎమ్మెల్యే, దాంట్లో డౌట్ లేదు. ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలడు. ముఖ్యంగా ఇప్పుడు మన స్టీల్ ప్లాంట్ ఆపే దమ్ము ఏకైక వ్యక్తి అతనే నేను అనుకుంటున్నాను. కాబట్టి మా ఎమ్మెల్యే గారు పాదాభివందనం చేసేది ఏంటంటే అదే. ఆయన ఆల్రెడీ అనౌన్స్ చేశాడు స్టీల్ ప్లాంట్ను ఆపుతున్నాం అని చెప్పి. అదే మోడీ గారితో పార్లమెంట్లో అనౌన్స్ చేస్తే కనుక ఈ రాష్ట్ర ప్రజలే కాదు, ఈ నియోజకవర్గ ప్రజలే కాదు, రాష్ట్ర ప్రజలు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. సో స్టీల్ ప్లాంట్లను ఆపగలిగే దమ్ము కేవలం మా ఎమ్మెల్యే గారికి మాత్రమే ఉంది. జై విష్ణుకుమార్ రాజు. టోటల్గా గవర్నమెంట్ పాలసీలన్నీ బాగున్నాయి కదా. గవర్నమెంట్ పాలసీలు ఓకే. మన నియోజకవర్గానికి ఎలా ఉంది? మన నియోజకవర్గం ఇండివిజువల్గా ఏది తెలుస్తుంది? వీళ్ళు సొంతంగా చేయగలిగింది ఏం లేదు. అంతా అక్కడ చంద్రబాబు నాయుడు ఏది చెప్తే ఇక్కడ అది జరుగుతుంది. కూటమే ఉంది కదా. అవును, కూటమే ఉంది. కూటమి అయితే మాత్రం ఎవరు ఉన్నారండి? పవన్ కళ్యాణ్ ఇండివిజువల్గా చేసే స్థితికి ఇంకా రాలేదు. చంద్రబాబు నాయుడు ఏది చెప్తే అది నేనే చెప్తానని ఆయనే చెప్తున్నాడు. ఎవ్రీథింగ్ విత్ చంద్రబాబు నాయుడు. ఈవెన్ మోదీ ఆల్సో డిపెండ్స్ ఆన్ చంద్రబాబు నాయుడు. లేకపోతే ఇన్ని ప్రాజెక్టులు ఒకసారి ఇస్తాడంటాడు, 2014లో ఇవ్వలేనాడు, ఇప్పుడు ఇస్తాడు అంటే కారణం ఏంటి? వీడి మీద అభిమానం కాదు, మన మీద ప్రేమ కాదు. ఈడేమైనా పక్కకు సైడ్ అయితే ఆడు గవర్నమెంట్ పడిపోతుంది. ఏదైనా కానీ మనకైతే మంచిగా జరుగుతుంది. సో వెరీ గుడ్. ఎమ్మెల్యే అన్నప్పుడు ఆయనపై మంచి చెడు అభిప్రాయం ఉండడం సహజం. అలాగే ఇక్కడ కూడా ఎమ్మెల్యే పనితీరు బావుందంటే మరికొందరు పర్వాలేదంటున్నారు. ఇంకొందరేమో ఆయన తీరే నచ్చలేదంటున్నారు. రోడ్లు సక్రమంగా లేవని చెప్తున్నారు. స్పీడ్ బ్రేకర్లు, జీబ్రా క్రాసింగ్లు లేవని, రాత్రిపూట ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. ఆయన పేరు కూడా తెలియదని చెప్తున్నారు. జగన్ ప్రభుత్వమే బావుందని కొందరు చెప్తున్నారు. ఏ పార్టీ వచ్చినా ఒకేలా ఉందని, పెద్దగా ప్రభావం లేదని చెప్తున్నారు. పాత ప్రభుత్వంతోనే సమస్యలని, ఇప్పుడు ఎలాంటి సమస్యలు లేవంటున్నారు. సార్ మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది చెప్పండి. గతంతో పోలిస్తే చాలా బాగుందండి.
గతంలో ఏంటంటే ఎమ్మెల్యేలు కాని వాళ్ళు ప్రభుత్వ అధికారులందరూ వాళ్ళ ఆఫీసుల్లో పొద్దున్న సాయంత్రం దాకా ఊడిగం చేశారు. ఇక్కడ ఉన్న అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ జీవీఎంసీఏ పొద్దున్న లేచి గెలుపు పొందనటువంటి ఎమ్మెల్యే ఆఫీస్లో కూర్చొని పెత్తనం చేసేవాడు. అక్కడే డ్యూటీ, అక్కడే సంతకం, అక్కడే జీతం. అది ఇప్పుడు అంతకన్నా మెరుగ్గా ఉంది. మనం ఏ పరిస్థితిలో ఉన్నామంటే ఎంత చెత్తగా ఉన్నా ఇదివరకు కన్నా బెటర్గా ఉంది అనే పరిస్థితిలో ఉన్నాం. మీరు ఈ నియోజకవర్గంలో ఉంటారా? ఇక్కడ ఇదే వీధిలో ఉంటున్నాం. అభివృద్ధి ఎలా జరుగుతుంది? అభివృద్ధి ఇక్కడ లాస్ట్ టైం చెప్పామండి. ఈ రైతు బజార్కి ఆనుకున్నటువంటి ఈ వీధిలో అందరూ వెజిటేరియన్స్. ఈ వీధి అంతా, ఈ 2 వీధులు పూర్తిగా బ్రాహ్మిన్స్ ఉండే వీధి. ఇక్కడ మాంసం దుకాణాలు పెట్టారు. అక్కడ అనఫీషియల్గా వాళ్ళు ఎవరో తెలియదు మనకి. ప్రభుత్వం కాదు, ప్రైవేటు కాదు, ఎవరో తెలియదు. వాళ్ళేమో వీళ్ళ దగ్గర ఈ మాంసం దుకాణాలు వెళ్తే డబ్బులు దండుకొని వాళ్ళ ఈ దుకాణాలు ఇక్కడ కంటిన్యూ అవుతున్నాయి. వీటిని ఇక్కడ నుంచి మార్చండి అని రిక్వెస్ట్ చేసాం. కమిషనర్లకు లెటర్లు పెట్టాం. కమిషనర్లు అందరూ ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలు కదా, వాళ్ళు డ్యాన్స్ ఏమంటే చేస్తారు, కూర్చోమంటే కూర్చుంటారు. ఇక్కడ వచ్చి ఈ రైతు బజార్లోనే కార్నర్లో మాంసం దుకాణాలు పెడతామని చెప్పారు. అది చెయ్యండి అని చెప్పాం. అదంతా రోడ్డు మీదే అన్నీ. ఇప్పుడు కుక్కలు అక్కడే, మనుషులు అక్కడే, అన్నీ అక్కడే. ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకెళ్లారు మరి? ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే గారు ఇప్పుడు దృష్టికి తీసుకెళ్ళలేదండి. గతంలో చాలాసార్లు రిప్రజెంటేషన్ చేసాం, విసిగిపోయి ఊరుకున్నాం అక్కడికి. ఎందుకంటే అందరూ వచ్చి వాళ్ళు ఇన్స్పెక్షన్ కానీ రావడం, వాళ్ళ వెనకాల 50 మంది వచ్చి చప్పట్లు కొట్టడం తప్ప వాళ్ళకి ఎంతసేపు వైసీపీ వాళ్ళ భజన డాబా వాళ్ళు కొట్టుకోవడం తప్ప సమస్య పట్ల అవగాహన కానీ పరిష్కరిద్దాం అనే ఆలోచన కానీ ఎవరికి లేదు వాళ్ళకి. ఇప్పుడైనా ఇది జరిగితే బాగుంటుంది. అసలు ఒరిజినల్గా ఇది పార్కు, దీన్ని రైతు బజార్ చేశారు. పోన్లే ప్రజలకు ఉపయోగపడుతుంది అనమాట. ఇక్కడ అన్నీ దీని చుట్టుపక్కల ఈ రైతు బజార్లో 200 దుకాణాలు ఉంటే రైతు బజార్ చుట్టుపక్కల 400 దుకాణాలు ఉన్నాయి అనఫీషియల్గా. వీటి వసూళ్ళు ఎవరికి వెళ్తున్నాయో తేలిస్తే బాగుంటుంది. చెప్పండి, మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అని చెప్పండి. బాగుందండి. విష్ణుకుమార్ రాజు గారి పనితీరు బాగానే ఉంది. గత ప్రభుత్వం ఎలా ఉంది, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎలా ఉంది? గత ప్రభుత్వాన్ని ఇదని అయితే నేను చెప్పలేను కానీ బాగుందండి. అది ఎలాగ ఉంది అంటే బాగుందంటే ఎట్లాగా ఉంది? చేస్తున్నారు కదండి. ప్రభుత్వం మారిన తర్వాత అందరికీ తెలుస్తుంది కదా. అది ఇప్పుడు గత ప్రభుత్వం ఎలా ఉందనేది మీకు తెలుసు, మాకు తెలుసు. ఈ ప్రభుత్వం ఎలా ఉన్నదనేది తెలుస్తుంది కదా అందరికీ. మా బట్టి అని కాదు, అందరికీ తెలుస్తుంది కదా. మార్పు అనేది కనిపించిందా? మార్పు ఉంటుందండి. మార్పు రాకంటే ఎలా ఉంటుందండి? మార్పు అయితే వస్తుంది, ఇంకా వస్తుంది. కూటమి ప్రభుత్వం సక్రమంగా ఉందని, అసెంబ్లీలోనూ తమ నియోజకవర్గ సమస్యలు లేవనెత్తుతున్నారని చెప్తున్నారు. రాక్షస పరిపాలన లేదని చెప్తున్నారు. జగన్ ప్రభుత్వంలో భూకబ్జాలు జరిగినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. చెప్పండి, మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? విష్ణుకుమార్ రాజు గారి పనితీరు బాగానే ఉంటుంది సార్. ఆయన బాగుంటుంది కాబట్టే కదా ఈసారి ఆయన కూడా ఎన్నుకోవడం జరిగింది. అందరం కూడా ఆయన పని బాగానే ఉంటుంది. మాది యాక్చువల్గా కప్రాడ హౌస్. అంతా బాగానే చేశారు. ఆయన కూతురు గారు కానీ అంతా బాగానే చేశారండి. ఏం ప్రాబ్లం లేదు. మా కప్రాడకి మొత్తం అప్పటికప్పటికి అది గవర్నమెంట్ బిల్లు ఏదో పెండింగ్లో ఉంటే ఈయన కూతురు గారు వచ్చి సొంత డబ్బులతో చేశారండి. తర్వాత బిల్లు వచ్చిన తర్వాత వాళ్ళు చూసుకున్నారు. కానీ ఫస్ట్ అయితే మాకు మెట్లు కానీ స్టీల్ రైలింగ్ వేసారండి మెట్లకి అంతటికి. ఆ రైలింగ్ కానీ, వాటర్ ట్యాంకులు కానీ, కరెంటు విద్యుత్ ఎలక్ట్రిసిటీ లైట్లు కానీ అన్ని ఎల్ఈడి లైట్లు అన్నీ కొత్తగా వేయించి అక్కడక్కడ కెమెరాలు పెట్టించారు. బాగానే చేశారు సార్ అంతా. ఇంతకుముందు అక్కడ డ్రింక్స్, కొంతమంది కుర్రాళ్ళు డ్రింక్స్ తాగేసి అల్లరి చేశారు. ఇప్పుడు అలాంటిది ఏది లేదు. బాగా అంతా తగ్గుముఖం పట్టింది. విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పైన చేస్తున్న గ్రాఫ్ ప్రజల్లో చాలా స్పందన అయితే బాగానే వచ్చింది. మొత్తం అన్ని వార్డుల నియోజకవర్గంలో అందరినీ కవర్ చేయడం అయితే జరిగింది. వారి దగ్గర నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టు మహిళలు అయితే ఆయన ప్రభుత్వం ఇంకా 10 నెలలే అవుతుంది కదా, సంవత్సరం అవుతుంది కదా, సంవత్సరం కావస్తుంది, ఆయనకి కొంచెం అవకాశం ఇద్దాము, గతంలో చేసిన అనుభవం ఉంది కాబట్టి ఆయన చేస్తారంటే నమ్మకంతో ఓట్లు వేసామన్నట్లు చెప్తూ ఉన్నారు. కొంతమంది పురుషులు అయితే, కొంతమంది అయితే ఇంకా 10 నెలలు అవుతున్నా కానీ ఎటువంటిది అభివృద్ధి చెందలేదు, ఈయన చేసేది ఏం లేదు, కూటమి ప్రభుత్వం కాబట్టి మొత్తం అంతా చంద్రబాబు నాయుడు చేతుల్లోనే ఉంటుంది, వీళ్ళు స్వహాగా చేసేది ఏమి ఉండదు అనిసినట్లు కూడా భిన్నస్వరాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. మరికొందరు అయితే స్టీల్ ప్లాంట్ అంశం పైన బీజేపీ
బీజేపీ వీళ్ళ చేతిలోనే ఉంది. ఈయన అసెంబ్లీలో చాలా గట్టిగా మాట్లాడే వ్యక్తి కాబట్టి ఈ అంశంపై ప్రత్యేకంగా చర్చ సాధించి మోడీతో ఇది ప్రైవేటీకరణ చేయమని చెప్పే ఆ యోచనలోకి చూడాలని కూడాను మా ప్రైమ్ మినిస్టర్ ద్వారా వాళ్ళు చెప్తాం కూడా జరిగింది. అదేవిధంగా మనం చూసుకుంటుంటే చాలామంది కూడా ఈ డ్రైనేజ్ వ్యవస్థ కోసం కానీ ఎలక్ట్రికల్ వ్యవస్థ కోసం ఏదో దృష్టి సారించాలని ప్రైమ్ మినిస్టర్ కూడా ప్రైమ్ మినిస్టర్ ద్వారా ఆయనకి విజ్ఞప్తి కూడా చేయడం కూడా జరిగింది. ఏదైనప్పటికీ ఓవరాల్గా చూసుకున్నట్టే ఉత్తర నియోజకవర్గంలో ఎమ్మెల్యే గ్రాఫ్ మీద భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి అనేసి మనం అనుకోవాలి. కెమెరామెన్ అరుణ్తో సతీష్ నాయుడు, ప్రైమ్ న్యూస్, విశాఖపట్నం. విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న విష్ణుకుమార్ రాజు గారితో మనం ఉన్నాము. ఆయనతో సంవత్సరం పాలన ఎలా ఉంది, ఆయన ఇచ్చిన హామీలు ఏంటి, దాని మీద ఎంతవరకు నెరవేర్చాలన్న విషయం మీద కనుక్కుందాం. సార్ నమస్తే అండి. సార్ మీరు ఉత్తర నియోజకవర్గం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. గత పరిపాలనలో మీరు ఏం చేశారు, ఇప్పుడు ఎటువంటి హామీలు ఇచ్చారు, ఎంతవరకు నెరవేర్చగలిగారు సార్? గత పరిపాలన అంటే నేను 2014 నుంచి 2019 వరకు నేను ఎమ్మెల్యేగా పనిచేశాను. అప్పుడు కూడా నాకు తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 పార్టీల కూటమి మూలానే నేను అప్పుడు గెలుపొందడం జరిగింది. తర్వాత మధ్యలో వేరే విధంగా పొలిటికల్ చేంజెస్ వచ్చినాయి. అయినప్పటికీ కూడా నేను ఏదైతే ఇదివరకు హామీలు ఇచ్చానో అవన్నీ కూడా నెరవేర్చడం జరిగింది. ముఖ్యంగా సీఎం రిలీఫ్ ఫండ్ పెద్ద ఎత్తున మేము కొన్ని కోట్లాది రూపాయలు ప్రజలకి అందించడం కానీ, లేకపోతే హై టెన్షన్ వైర్స్ ఎక్కడైతే ఇందిరానగర్ ఇవన్నీ ఉన్నాయో ప్రజలకి చాలా ప్రాణాలు 34 మంది సుమారు చనిపోవటం జరిగింది. ఎందుకంటే హై టెన్షన్ వైర్స్ ఉండి తర్వాత వీళ్ళకి 2వ ఫ్లోర్స్ వేసుకున్న మలాన పైకి ఎక్కినప్పుడు ఏమాత్రము వాళ్ళకి దానికి దగ్గరలో వచ్చినప్పుడు వాళ్ళు ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటే అది 33 kV లైన్స్ అవి కూడా మేము తీయించేయటం జరిగింది. అట్లాగే ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీస్ సుమారు మోర్ దెన్ అరౌండ్ 52 కమ్యూనిటీ హాల్స్ కన్స్ట్రక్షన్ చేయటము. అట్లాగే ఈ ఏదైతే 2014 నుంచి 2019 వరకు చేసిన డెవలప్మెంట్ తర్వాత ఈ దుర్మార్గపు ప్రభుత్వము, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము, పనికిమాలిన ప్రభుత్వము, చేతకాని ప్రభుత్వము వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు కేవలము ఎంతసేపు సొంత దోపిడీకే తప్ప ప్రజల ప్రయోజనార్థం ఏమీ చేసింది లేదు. ఎంతసేపు ఏదో బటన్ నొక్కుతామని చెప్పి వాళ్ళు పేపర్ అడ్వర్టైజ్మెంట్లకి కోట్లాది రూపాయలు దోపిడీ చేసి చీప్ లిక్కర్ తోటి ప్రజల ప్రాణాలని తీసుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సో అట్లాగే టీచర్స్ని కూడా క్యూ లైన్లో కట్టించి చేసిన తర్వాత ఎంతో బాధాకరమైన విషయము. అట్లాగే అమరావతిని కంప్లీట్గా సర్వనాశనం చేసేసారు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు అట్లాగే తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన 3 పార్టీల ఎన్డీఏ కూటమిగా ఏర్పడిన తర్వాత 2019లో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన నార్త్ నియోజకవర్గ ప్రజలకి ముందుగా నేను ధన్యవాదములు తెలియజేసుకుంటూ, నా దృష్టికి ఏ సమస్య వచ్చినా ఆ సమస్యని పరిష్కారం చేసే వరకు తప్పనిసరిగా నా యొక్క పూర్తి ప్రయత్నం నేను చేస్తున్నాను. అట్లాగే దీంట్లో భాగంగా కొన్ని డెవలప్మెంట్ వర్క్స్, కమ్యూనిటీ హాల్స్ ఇవన్నీ కూడా మళ్ళీ కొత్తగా శంకుస్థాపనలు చేయటము, కన్స్ట్రక్షన్ మొదలుపెట్టే పరిస్థితి ఉంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఫండ్స్ లేవు. కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో అప్పులు చేసేసిన ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఒక షేప్లోకి తీసుకుని వచ్చి కేంద్ర ప్రభుత్వము ఆర్థిక సహాయము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇస్తున్న చొరవతోటి, నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇస్తున్న చేయూతతోటి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టేటప్పుడు దాంట్లో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఫండ్స్ విషయంలో. కాబట్టి నా దృష్టికి ఏదైతే వస్తున్నాయో సమస్యలు ఆ దృష్టి అవన్నీ కూడా నేను పరిష్కారం చేయటం గురించి, అట్లాగే ప్రజలకి కూడా నిత్యం అందుబాటులో ఉండేటట్టు. ఇక్కడ మనకు ప్రధానంగా మొన్న మేము 1 year పాలన ఎలా ఉంది ఎమ్మెల్యే గ్రాఫ్ అనేసి మన నియోజకవర్గంలో వెరిఫికేషన్ చేయడం జరిగింది. ప్రజా సమస్యల మీద తీసుకుని పబ్లిక్ టాక్సీస్ కూడా జరిగింది సార్. దాంట్లో మాకు ప్రధానంగా వస్తుంది లైట్స్ మీద, డ్రైనేజీ మీద ఎటువంటి తీసుకోలేదు, చాలా ఇబ్బందులు పడుతున్నాం అంటూ కూడా మా దృష్టికి వచ్చింది సార్. అవసరము లైట్స్ మనకి 8 meters పోలో, 10 meters పోలో, 6 meters పోల్స్ ఇవన్నీ ఉన్న తర్వాత అక్కడేమో 20 watts చిన్న లైట్ పెట్టారు. ఊరికి నేమ్ సేక్ లైటింగ్ తప్ప అది యాక్చువల్గా లైటింగ్ ప్రజలకి ఉపయోగపడే లైటింగ్ మాత్రం కాదు. ఇది పూర్తిగా జీవీఎంసీ అధికారులకి చెప్పడం జరిగింది. వాళ్ళు కాంట్రాక్టర్స్ని మారుస్తామని చెప్పారు, కానీ ఇప్పటివరకు ఏమీ జరగల. దాంట్లో మాత్రము 100%, 100% లైటింగ్ విషయంలో
అట్టర్ ఫెయిల్యూర్ అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. లైట్లకి ఉంటాయి, ఊరికే లైట్ వెలుగుతూ ఉంటుంది, ఏదో మినుకు దీపంలాగా ఉంటుంది తప్ప అక్కడ కింద మనుషులకి అక్కడ ఏమీ ఉపయోగం లేదు. సో లైటింగ్ విషయంలో జీవీఎంసీ కొత్తగా మళ్ళీ ఒక ప్రణాళిక పెట్టుకుని 20 వాట్స్ బదులు 40 వాట్స్ లేకపోతే అక్కడ సిచ్యువేషన్ బట్టి ఈ లైటింగ్ లేని మూలాని గంజాయి తర్వాత అరాచక శక్తులు ఇవన్నీ పెట్టరేగిపోతున్నాయి. ఇది జీవీఎంసీ కమిషనర్ గారి దృష్టికి ఇదివరకు సంపత్ గారు ఉన్నప్పుడు మేము తీసుకుని వెళ్ళటం జరిగింది. కానీ ఇప్పుడు కమిషనర్ గారు లేరు కాబట్టి కొత్త కమిషనర్ గారు వచ్చిన తర్వాత దీనిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతాం. సార్ ఇదే కమిషనర్ గారి విషయంలో కూడాను మాకు కొన్ని వచ్చినాయి సార్. అంటే కుటుంబ ప్రభుత్వం ఉంది, పైన కూడా మంది ఉంది, కమిషనర్ని లేకుండా నెల రోజుల పాటు ఎలాగ నడిపిస్తున్నారు, కమిషనర్ కూడా వేసుకోలేకపోతున్నారు అన్నట్లు కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి సార్. దానికి ఏమంటారు సార్? ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు ఎక్కడైతే ఎఫిషియెంట్ పీపుల్ ఉన్నారో వాళ్ళని తీసుకుపోతున్నారు. ఇక్కడ ఆయన సంపత్ గారు బాగా పనిచేసేవారు, ప్రతిదీ కూడా అందుబాటులో ఉండేవారు. ఆయన్ని అక్కడ ఏదో ఇంకా అమరావతికి చాలా ఇంపార్టెంట్ తొందరగా అనే ఉద్దేశంతో మంత్రివర్యులు అది వాళ్ళు డెసిషన్, అది దానిపైన కామెంట్ చేసే అధికారం నాకు లేదు, అది కరెక్ట్ కూడా కాదు. సో తొందరగా ఒక మంచి అధికారిని తీసుకుని వచ్చి తొందరలోనే ఇది అన్నీ కూడా విశాఖపట్నంలో ఉన్న సమస్యల్ని పరిష్కారం చేస్తారని నేను అనుకుంటున్నాను. సార్ ప్రధానంగా ఇంకో ఒకటి వచ్చింది ఏంటంటే, అంటే చాలామంది కూడాను ఎవరు కూడా ఆన్ ది రికార్డ్ చెప్తాను కూడా చాలామంది భయపడుతున్నారు సార్. గత ప్రభుత్వంలో ఏం జరిగిందో తెలుసు, దానివల్ల ఆన్ ది రికార్డ్ చెప్తాను కూడా భయపడుతున్నారు సార్. ఏమంటున్నారంటే 2014 నుంచి 19 వరకు విష్ణుకుమార్ రాజు అన్నింటిలోనూ చాలా చొరవగా పాల్గొనేవారు, ఇప్పుడు చొరవగా పాల్గొనట్లేదు అని కూడా విమర్శలు వినిపిస్తున్నారు సార్. దానికి ఏమంటారు సార్? ఇప్పుడు చొరవగా పాల్గొనటం లేదు అని అనేది నేను యాక్సెప్ట్ చేయను. ఎవరైతే అన్నారో వాళ్ళని తీసుకుని రండి. ఎందుకు పాల్గొనట్లేదు? వైఎస్ఆర్సీపీ వ్యక్తులై ఉంటారు, వాళ్ళకి నోటి దూల ఎక్కువై ఉంటుంది. సో వాళ్ళని కూడా పిలిస్తే దానికి సరి అయిన సమాధానం నేను చెప్తాను. సార్ ఇప్పుడు మనకి ఇక్కడ నియోజకవర్గంలో ప్రజా దర్బార్ ఏమైనా ఏర్పాటు చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా సార్ మనకి ఇక్కడ గతంలో లాగా? ప్రతిరోజు కూడా ఇక్కడ 10:30కి మా ఆఫీస్కి కనీసం ఒక 200 మంది ఉంటారు. ప్రతిరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది, ఎక్సెప్ట్ సండే. కనీసము నేను ఊర్లో ఉంటే డెఫినెట్గా చేస్తాము. ఇక్కడ 10:30 నుంచి ఆల్మోస్ట్ 3 గంటల వరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. నేను ఇంటికి వెళ్ళి భోజనం చేయడానికి 3 గంటలు అవుతుంది. కాబట్టి నా పైన విమర్శలు చేసే సన్నాసులు, దిక్కుమాలని వాళ్ళకి పరిజ్ఞానం లేకుండా మాట్లాడేవాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి నా దగ్గరికి తీసుకుని వస్తే దానికి ఏ విధమైన చెప్తాను. ఇది ప్రధానంగా ఇప్పుడు మనం చూసుకున్నాం కాదు, ఇటువంటి విమర్శలు వస్తూ ఉంటాయి. నేనైతే లైట్ల విషయంలో అయితే జీవీఎంసీలో చర్యలు తీసుకోవాల్సింది ఉంది. దాని గురించి కూడా మేము చూస్తూ ఉన్నాము. దానివల్ల ఇక్కడ పార్కుల్లో అట్లు గంజాయి అనేది కూడా జరుగుతుంది. అట్లన్నింటిని కూడా నిర్మూలన చేస్తాము. ఏదైనప్పటికీ మేము వచ్చి 1 year అవుతుంది కాబట్టి పరిపాలనలో మాకు చాలా బ్రహ్మాండంగా ఉన్నది. కుటుంబ ప్రభుత్వంలో అభివృద్ధి పదంగా నడిపించే విధంగా మేము ముందుకు వెళ్తామని అన్నట్లు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ అరుణ్తో సతీష్ నాయుడు, ప్రైమ్ న్యూస్, విశాఖపట్నం. ఎమ్మెల్యే అన్నాక గుడ్ అండ్ బ్యాడ్ యాంగిల్స్ ఉండడం కామనే. మంచిని స్వీకరించి చెడును వదిలిపెట్టి ప్రజలకు మరిన్ని మంచి పనులు చేస్తారా? ప్రజల ఎమ్మెల్యేగా మంచి స్కోర్ సంపాదించి ఓటర్ల మనస్సును గెలుచుకుంటారా? ఆయన గ్రాఫ్ని మరింత పెంచుకుంటారో లేదో వేచి చూడాల్సిందే. విష్ణుకుమార్ రాజు పనితీరు పైన ఆ నియోజకవర్గ ప్రజలు ఇస్తున్న రేటింగ్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇది వాళ్ళ ఎమ్మెల్యే గ్రాఫ్. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.